గ్రామ ప్రజలందరికీ శుభోదయం. నేను సర్పంచ్ ఎన్నికలలో పాల్గొంటున్నాను. నా పేరు డి శివకుమార్. నాకు కేటాయించిన వృత్తి వచ్చేసి ఫుట్బాల్. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నేను తీరుస్తాను. అనేక సమస్యలు ఉన్నాయి గ్రామంలో, కానీ దాంట్లో కొన్నిటికి మాత్రం నేను తీరుస్తాను. మొదటిగా వచ్చేసి మనకి స్కూల్ అనేది సరిగ్గా నిర్మాణం అయి నేను మీ సిద్ధార్థను గత ఎన్నికల్లో గెలిచాను సర్పంచ్గా. ఈసారి కూడా గెలిపియాలని కోరుతున్నాను. మరొకసారి కూడా గెలిపియాలని కోరుతున్నాను. మరొకసారి అవకాశం ఇది అన్ని బాగోగులన్నీ సరి చేసుకుంటున్నాను. నాది బుక్ గుర్తుకి ఓటేయండి అందరూ. బుక్ మన జీవితాల్లో వెలుగునిస్తుంది కాబట్టి ఈసారి ఓటేస్తే అందరి బతుకుల్లో వెలుగు వస్తుంది. ఈసారి కూడా బుక్ గుర్తుకి రాలేదా రమేష్? నాకు ఎందుకు చెప్పలేదు ఈ విషయం? నాకు ఎందుకు తీసుకురాలే? అప్పుడు చెప్పలేదు సార్. మరి ఎందుకు చెప్పు? అతను ఒక్కరికి రాదు. ఈసారి కూడా ఓటేయకపోతే ఎట్లా? ఈసారి చెప్తా సార్. అందరి సమస్యలు తీర్చిదిద్దాలి. కోరుకోరు ఈసారి ప్రియమైన గ్రామ ప్రజల ద్వారా నేను వి అక్షయ్. నేను బచ్చనపేట గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్గా పిలువబడుతున్నాను. నా గుర్తు వచ్చేసి వాచ్ గుర్తుకే మీరు ఓటేయండి. మీరు ఓటేస్తే నేను ఊరిని మండలంలోకి మారుస్తాను. ఊరిలో విద్యా రంగంలో ప్రతి ఒక్క ప్రజలకి విద్య అందేలా చేస్తాను. అందరికీ నమస్కారం. నా ప్రియమైన బచ్చనపేట గ్రామస్తులారా, మీ అందరికీ శుభోదయం. మరి నేను మన బచ్చనపేట గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ ఎలక్షన్స్ లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. నా పేరు రవిచంద్ర. నేను నాకు చెట్టు గుర్తు ఇవ్వబడింది. మరి మీరందరూ చెట్టు గుర్తు ఓటేసి నన్ను గెలిపించండి. నేను మీ ఊరి సమస్యల గురించి నేను తెలుసుకున్నాను. వాటన్నిటిని నేను సాల్వ్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. మీరు నాకు ఓటేసి గెలిపిస్తే మీ ఊరి సమస్యలన్నిటిని నేను తీరుస్తాను. మన ప్రభుత్వం రాగానే మన ఊరు ఎంతో డెవలప్డ్ విలేజ్గా అవుతుంది. మరి అందరూ మన చెట్టు గుర్తు ఓటేపించి నన్ను గెలిపించాలని కోరుకుంటూ మీరు మా చెట్టు గుర్తు ఓటేపించి నన్ను గెలిపించండి. నేను అందరికీ సమస్యలన్నీ నేను తీరుస్తాను. మీరు అన్ని జరుగుతున్నాయా? మన ప్రభుత్వం రాగానే మీకు మంచి అందజేస్తారా?
పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై ప్రారినది భరతఖండ తమ్ముడా శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై ఈరోజు జాతీయ ఓటర్ సందర్భంగా నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా బచ్చన్నపేట బాయ్స్ స్కూల్లో మాక్ పోలింగ్ నిర్వహించడం భవిష్యత్తులో వారు ఓటు వేసి అవగాహన కోసం ఈ మాక్ పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మాక్ పోలింగ్లో మా విద్యార్థులంతా కూడా చక్కగా పార్టిసిపేట్ అవుతున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఉపాధ్యాయులు మిత్రులందరూ కూడా సహకరించారు. వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారి శబ్దం